హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ కార్తీక మాసంలో అందరూ తప్పకుండా తినవలసిన కందా బచ్చల ఆవపెట్టిన కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. కందా బచ్చల కూర ఈ విధంగా చేశారంటే ఆవగాటుతో పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కందా బచ్చల కూర కోసం నేను ఇక్కడ 3 బచ్చల కూర కట్టల్ని తీసుకున్నాను అండి. అలానే మనకి కంద కూడా 1/2 కేజీ కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 కేజీ కందని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కేజీ కందకి 3 బచ్చల కూర కట్టల్ని తీసుకున్నానండి. 3 అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు బచ్చల కూరని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసేసుకొని తీసుకోవాలి. బచ్చల కూర కట్ చేసుకునేటప్పుడు మనం ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలండి. కాడల్ని తీసేసుకోవాలి. ఇలా బచ్చల కూరని మొత్తం కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. బచ్చల కూర అంతా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కందని కట్ చేసుకుందాం. కంద కట్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి సగం దాకా ఇక నీళ్లు తీసుకున్నానండి. ఇలా నీళ్లు తీసుకొని గిన్నెలోకి పక్కన పెట్టుకొని ఇప్పుడు కందని పైనున్న చెక్కంతా తీసేసుకోవాలి. ఇలా చెక్కంతా మందంగా ఉంటుంది కాబట్టి పీలర్తో కాకుండా ఇక్కడ నేను చాకుతో తీస్తున్నానండి. ఇలా చాకుతో పైనున్న చెక్కంతా తీసేసుకోవాలి. కంద కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి దొరదొస్తూ ఉంటుందండి. అందుకని మనం కట్ చేసుకునే ముందే చేతులకి నూనె రాసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా పైనున్న చెక్కంతా తీసేసుకొని మరొకసారి శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసేసుకొని ఇప్పుడు కందని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కందలో 2 రకాల కందలు ఉంటాయండి. నేను కట్ చేసే ఒక రకం కంద, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ 2 కందల్లో ఏ కందైనా ఈ కూరకు వాడుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలి. కంద మొత్తం ఇలానే కట్ చేసేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలి. కందంతా ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ కందని ఉడికించుకోవాలి. మీకు కావాలంటే కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చండి, లేదంటే ఇలా విడిగానైనా ఉడికించుకోవచ్చు. కంద ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి, మీకు ఒక ముక్క చూపిస్తున్నాను. ఇలా చేతితో పెట్టుకుని ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కంద ముక్కలన్నింటినీ ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుని ఆ బాండీలో మనం సన్నగా కట్ చేసుకున్న బచ్చలాకు ఉంది కదండి, ఆ బచ్చలాకునంతటిని బాండీలోకి వేసేసుకోవాలి. నేను కందా బచ్చల్ని విడివిడిగా ఉడికించుకుంటున్నానండి. మీకు కావాలంటే కుక్కర్లోనైనా వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకైనా ఉడికించుకోవచ్చు. ఇలా బచ్చలా కూర అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న కంద ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉడికించుకున్న కంద ముక్కలన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనకి బచ్చల కూర తొందరగానే ఉడికిపోతుంది కదండి. అందుకని మనం ముందే కంద ముక్కల్ని ఇలా ఉడికించేసేసుకొని తర్వాత ఈ రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ రెండింటిని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మధ్యలో ఒకసారి మూత తీసేసి ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. మనం కందని ముందే ఉడికించుకున్నాం కదండి. ఇలా గరిటతో మ్యాష్ చేస్తూ ఈ కంద బచ్చల్ని రెండింటిని బాగా కలిపేసేసుకోవాలి. మనం కుక్కర్లో ఉడికించుకొని చేసుకునే కన్నా ఈ విధంగా విడిగా ఉడికించుకొని చేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుందండి. ఇలా అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కందా బచ్చలు ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు అలానే 5-6 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ రెండింటిని మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు కందా బచ్చలను కూడా ఒకసారి మూత తీసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనకి బచ్చలాకు కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకునేటప్పుడు గరిటతో ఇలా మ్యాష్ చేస్తూ రెండింటిని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మ్యాష్ చేసిన తర్వాత ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇలా ముద్దగా అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. చింతపండు రసం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూర అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకున్నాక మనకి ఈ కూర కొంచెం పలచగా అవుతుంది కదండి. ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కూరంతా మరొకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, కూరంతా బాగా ఉడికి దగ్గరగా అయింది కదండి. ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసేసుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక 3-4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. మనం ఇందులో ఎండుకారం అనేది అస్సలు వేయమండి. అందుకని మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసుకొని మరొకసారి ఇంగు అంతా కలిసేలా కలిపేసేసుకోవాలి.
తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కందా బచ్చల కూరని వేసేసుకోవాలి. కూర అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. ఇలా బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బెల్లం ముక్క వేసుకున్నాక ఇప్పుడు ఈ కూర అంతా ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కూర అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ కూరని 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకున్నాం కదండి, బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుని 1 నిమిషం తర్వాత మరొకసారి కూరని కలుపుకోవాలి. చూడండి, కూర అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చల్లారిన తర్వాత మనకి ఈ కూర అనేది కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. కూర చల్లారేలోపు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు మినప్పప్పు చిన్న చిన్న వడియాలు ఉంటాయి కదండి, ఆ మినప్పప్పు వడియాల్ని వేసుకోవాలి. మినప వడియాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మినప వడియాల్ని ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మనం కందా బచ్చల కూరలో ఇలా మినప వడియాలు వేసుకొని కూరలో ఒకసారి కలిపేసేసుకొని అన్నంలో వేసుకొని తింటుంటే మధ్య మధ్యలో ఈ వడియాలు తగులుతూ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వడియాలన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వడియాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వడియాలన్నీ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం కందా బచ్చలు కూడా చక్కగా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా బాగా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఆవ పెట్టుకోవాలి. వేడి మీద పెట్టేసేసుకుంటే మనకి చేదుగా ఉంటుందండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఆవపిండి ఉంది కదండి, ఆవపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఆవంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కందా బచ్చలో ఆవంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు కొంచెం ఆవగాటు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. లేదంటే ఇలా ఒకసారి మొత్తం వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఆవంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే మనం వేయించి పెట్టుకున్న మినప వడియాలు వేసుకొని ఒకసారి మినప వడియాలంతా కలిసేలా కలిపేసుకోవాలి. అంతేనండి, కందా బచ్చల ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కందా బచ్చల కూరని తింటూ ఉంటారండి. అలాగే వనభోజనాల్లో ఫంక్షన్లలో కూడా ఈ కందా బచ్చల కూరని చేస్తుంటూ ఉంటారండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ కందా బచ్చల ఆవు పెట్టిన కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ కందా బచ్చల ఆవు పెట్టిన కూర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.